ఖమ్మం జిల్లా కొదుమూరు గ్రామంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారానికి యత్నించిన యువకుడికి స్థానికులు దేహశుద్ధి చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు అత్యాచారానికి యత్నించాడు. అయితే బాలిక కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి వెళ్లి ఆ యువకుడిని పట్టుకున్నారు. అనంతరం తాళ్లతో చేతులు కట్టేసి దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత యువకుడిని పోలీసులకు అప్పగించారు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు చింతకాని పోలీసులు. ఖమ్మం జిల్లాలో ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, లక్ష్మీదుర్గ చింతకాని మండలంలోని ఓ గ్రామంలో మైనర్ బాలికపై ఇర్ఫాన్ అనే యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఖమ్మం నగరానికి సమీపంలో కొత్తగూడెం ప్రాంతానికి చెందిన ఇర్ఫాన్ చింతకాని మండలం ఉన్న గ్రామాల్లో తిరుగుతూ అక్కడున్న ముస్లిం మత పెద్దలను కలుసుకుంటూ ప్రార్థనలో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం ఒక గ్రామంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి ఇర్ఫాన్ పాల్పడ్డాడు. బాలిక కేకలు వేయడంతో సమీపంలో ఉన్న స్థానికులు ఇర్ఫాన్ పట్టుకొని కట్టేసి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. బాలిక తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో ఒకసారిగా బాలికతో పాటు బాలిక తల్లిదండ్రులు స్థానికులు కూడా షాక్ గురయ్యారు. ఎవరు ఊహించని విధంగా ఒక్కసారి ఇటువంటి ఘటన చోటు చేసుకోవడంతో అందరూ కూడా షాక్ గురయ్యారు. బాలిక కూడా చాలా ఇప్పటికీ భయపడుతున్న పరిస్థితి. బాలిక తల్లిదండ్రులు కూడా భయపడుతున్న పరిస్థితి. ఇర్ఫాన్ పైన కేసు నమోదు చేసి పోలీసులు చింతకాని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. లక్ష్మీదుర్గ. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. Huh?